ఛానల్ రమ్యశ్రీ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ సెపరేట్గా పూజ చేసుకున్నాను అనమాట. అండ్ నేను అందరినీ కనుక్కున్నాను. అండ్ నేను ఒక పంతులు గారిని కూడా కలిసాను, అతన్ని కూడా కనుక్కున్నాను. అసలు ఈ శ్రావణ మాసం ఈ మొదటి శుక్రవారం పూజ అనేది పెళ్ళి అవ్వలేని వాళ్ళు చేయకూడదు అనే రూల్ అయితే ఎలాంటిది లేదనమాట. ఎందుకంటే నేను ఎవరితో కూడా కూర్చొని పూజ చేసుకోలేదు. నేను ఒక్కదాన్నే లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటూ అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను. సో దీనికి పెళ్లికి అసలు ఎలాంటి సంబంధం లేదు. అండ్ నేను ఈ పూజ కూడా ఈ రోజు మొదటి వారం సింపుల్ గానే చేసుకున్నాను. ఇది నా శారీ, ఇది నేను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను, మందార ఆన్లైన్ అని నా శారీస్ బిజినెస్ అనమాట. ఆన్లైన్లోనే స్టార్ట్ చేశాను. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్, లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే నేను ఎప్పుడు ఇంకా ఈ బిజినెస్ లో ముందడుగు వేస్తూ ఉంటాను అనమాట. నిన్నే వెళ్ళి మార్కెట్ కి పువ్వులు, పళ్ళు, తాంబూలాలకు పెట్టవలసిన ఆకు, చెక్క, లోటస్ ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. అండ్ పొద్దున్నే లేచి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని రెడీ అయిపోయిన తర్వాత చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నా హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా విరిచాచులు పెట్టుకుని, అంటే ఇంత లాంగ్ హెయిర్ లేదు నాకు, కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టాను చిన్నది. అండ్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఈ మధ్య అసలు దేవుడి కోసం ఏమైనా ఒక పూజ చేయాలి అన్నా, ఏమైనా చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అంతే ఎక్కువ భక్తిగా కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా మనం పండగ రోజుల్లో రెడీ అయినట్టు నార్మల్ డేస్లో ఎంత అందంగా రెడీ అయినా కూడా ఆ బ్యూటీనెస్ కానీ లేకపోతే ఆ ఫేస్లో ఉండే గ్లో కానీ కనిపించదు. అండ్ నేనైతే ఇక్కడ ప్రసాదాలు కూడా చేసుకున్నాను. సేమియా పాయసం అని పులిహార చేశాను. సేమియా పాయసం కొంచెం వేడిగా ఉంది. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, నేను నాకు ఉన్న దాంట్లో నాకు ఏదైతే తెలుసో నేను ఆ నాలెడ్జ్ ప్రకారంగా నేను చేసుకుంటున్నాను పూజ అనేది. అంతే తప్ప ఎవరిని హర్ట్ చేయాలనో లేకపోతే ఇంకేదో ప్రూవ్ చేయాలని కాదు. అండ్ ఆల్సో ఈ పూజలు, వ్రతాలు అనేవి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. దేర్ ఇస్ నో పర్టికులర్ రూల్, ఇలానే చేయాలి అలానే చేయాలి అనే రూల్ అయితే మాత్రం దేవుడు ఎప్పుడు పెట్టలేదు. అండ్ ఎప్పుడు మనకి ఫీలింగ్ కలుగుతుందో తెలియదు, కానీ ఒకనొక టైంలో మనం చాలా కనెక్ట్ అవుతాం దేవుడికి. ఆ టైంలో ఇంకొంచెం దగ్గర అవ్వండి, ఎందుకు అంటే మనలో ఉన్న బాధ అంతా కూడా ఆ రూపంలో పోతుంది. అండ్ మీలో ఎంతమంది ఫెస్టివల్స్ వస్తే దేవుడి మీద భక్తి కన్నా కొత్త బట్టలు వేసుకోవచ్చు, రకరకాల పిండి వంటలు తినచ్చు, మంచిగా కాలేజ్, స్కూల్ హాలిడేస్ ఇస్తారు అని వెయిట్ చేస్తారు. నేనైతే చిన్నప్పుడు అందుకోసమే వెయిట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు పండగ అంటే నిజంగా పండగని అలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనం కూడా కొంచెం మంచిగా పెద్ద అవుతున్నాం అండ్ అన్నిటి వాల్యూ తెలుస్తుంది, మనుషుల వాల్యూ కానీ వస్తువుల వాల్యూ కానీ తెలుస్తుంది. కాబట్టి దేవుడి మీద నమ్మకం కూడా మనకు పెరుగుతుంది. కోరికలు అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత లిస్ట్ చెప్పి నేను దేవుడికి దండం పెడుతుంటే దేవుడు కూడా భయపడి పారిపోతారు. అందుకే ఒక హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ ని ప్రసాదించండి అని కోరుకుంటున్నాను. నేను చేసే ఈ పూజా విధానంలో కూడా ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను కొత్తగానే ఇదంతా చేస్తున్నాను. బట్ ఫర్ షూర్ నెక్స్ట్ పూజలప్పటికి చాలా ఇంప్రూవ్ అవుతాను. అండ్ ఆల్సో నేను కొన్ని DIYs కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నేర్చుకుని మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు కామెంట్ సెక్షన్స్ లో నాకు కామెంట్స్ చేసేయండి, సో దట్ నేను కూడా కొత్త వీడియోస్ ని చేయడానికి ట్రై చేస్తాను. జర్మన్ సిల్వర్ అంతా కూడా SGT హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది రేపటి నుంచి నేను సప్త శనివారాలు కూడా మొదలు పెడుతున్నాను అనమాట. సో పైన 2 కుందులు అయ్యవారిని రేపు వెంకటేశ్వర స్వామిని తయారు చేసిన తర్వాత స్వామివారికి పెడదామని వాటిలో ప్రస్తుతానికి దీపం పెట్టలేదు. అండ్ ఇక్కడైతే నేను అమ్మవారిని ఇలాగా తయారు చేసుకున్నాను. అమ్మవారిని ఎందుకు అక్కడే పెట్టామంటే, అమ్మవారు ఫేస్ ఏదైతే ఉందో దానికి కలశం పెడితే మనకి బేస్ సపోర్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ పెడుతుంటే అమ్మవారు నించోవడం అవ్వట్లేదని అక్కడ పెట్టాను. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్. అండ్ ఇది ప్రసాదం నేనే చేశాను. ఇది పులిహోర అండ్ సేమియా పాయసం అన్నమాట. ఇవన్నీ ప్రసాదం గిన్నెలు, ప్లేట్లు ఇవన్నీ కూడా నేను జర్మన్ సిల్వర్ లోనే తీసుకున్నాను. అండ్ ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ కూడా, చెరుకు, సీతాఫలం, ఆరెంజ్, యాపిల్, ఇలా మనం ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అని మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుని మంచిగా దీపం పెట్టుకున్నాను. అండ్ లలితా సహస్రం కూడా నాకు రాదు. చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చదువుతూ ఉంటే కొన్ని సెంటెన్సెస్ వచ్చి కానీ పూర్తిగా రాదు. అందుకే ఈరోజు కూర్చుని టీవీలో పెట్టుకుని నేను కూడా అక్కడ కిందనిచ్చిన ఏమంటారు క్యాప్షన్స్ ని చూసుకుంటూ నేను కూడా నేర్చుకున్నాను. సో ఇది ఫస్ట్ వీక్ పూజ మాత్రమే. అండ్ పూజా విధానం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నేను కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాను. పంతులు గారిని పెట్టుకుని అతని మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే. సో నేను ఎందుకోసం చేసుకుంటున్నాను అంటే, ఆల్రెడీ ఒక మంచి పార్ట్నర్ ఉన్నారు కాబట్టి లైఫ్లో ఇంకా బాగుండాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా అవన్నీ మన ఇంట్లో కూడా ఉండేలాగా చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నేను ఈ పూజను అయితే చేసుకున్నాను అనమాట. రేపు సప్త శనివారాల పూజ మొదలవుతుంది నాకు. అంటే 7 శనివారాల వ్రతం అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈ 7 శనివారాల వ్రతం అంతా కూడా ఆరోగ్యం కోసం కానీ, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకా ఏ కోరికలు లేకపోయినా ఒక పాజిటివ్ ఎనర్జీ, మీకు ఒక పాజిటివ్ వైబ్ కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ నేను కూడా అందరినీ కనుక్కున్న తర్వాతే ఈ డెసిషన్ అనేది తీసుకున్నాను.
సో రేపు స్వామివారి పూజల కోసం కూడా నేను మళ్ళీ మార్నింగే లేవాలి. అంటే ఒక 1 మంత్ అంతా ఎవ్రీ ఫ్రైడే సాటర్డే నాకు ఇంకా పూజలు ఉంటూనే ఉంటాయి. ఇలా చీర కట్టుకుంటూ సాంప్రదాయంగా రెడీ అవుతూనే ఉంటాను. అండ్ నేను ఒక లుక్ని స్నాప్చాట్లో పెట్టిన తర్వాత అందరూ పెళ్లికల వచ్చేసింది అంటున్నారు. మీకు కూడా నిజంగా అలా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ చేసేయండి. అండ్ మీరందరూ కూడా శ్రావణ శుక్రవారాలని ఎలా జరుపుకుంటున్నారో నాకు చెప్పండి. ఇంకా ఏమైనా మీకు తెలిస్తే ఏమైనా టిప్స్ కానీ, లేకపోతే పూజ ఇలా చేసుకుంటే బాగుంటుంది, ప్రసాదాలు ఇవి చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ చేయండి. మొత్తానికి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ప్రసాదం తింటుంటే ఉంటుంది ఆ ఫీలింగే వేరు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మళ్ళీ నేను లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నానేమో అనుకుంటారు, నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను, సో ఉల్టాలో వచ్చిందనమాట. బట్ నేను రైట్ హ్యాండ్ తోనే తిన్నాను. ఈ ఇయర్ దేవుడి దయ వల్ల అన్ని ఫెస్టివల్స్ కూడా మనం చాలా బాగా జరుపుకుందాం. అండ్ ఆల్సో వెరీ సూన్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్ని రాబోతున్నాయి. అవన్నీ చూడాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఫ్రైడే అయిన నెక్స్ట్ డేనే శనివారం వస్తుంది కాబట్టి నేను సప్త శనివారాలు స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా కావాల్సిన పువ్వులు, తులసి మాలలు, ఆకులు అన్నీ కూడా ఇంకొకటేసారి మార్కెట్కి వచ్చి తీసేసుకున్నాం అనమాట. తెలిసిందే కదా, మనకి బార్గెన్ స్కిల్స్ అంత మంచిగా ఉన్నా సరే డిమాండ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ బార్గెన్ చేయకూడదు. సో మనకన్నా పెద్దవాళ్ళతో వెళ్తే వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడానికి ఉంటారనమాట. అండ్ సునీల్ ఇక్కడ రాధాకృష్ణుడు బొమ్మలు తీసుకుందాము అని అనుకుంటే నేను ఒక కృష్ణుడి విగ్రహాన్ని తీసుకున్నాను. అండ్ లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే చాలా వైబ్రెంట్ గా చాలా లుక్ బాగుంటుంది కదా మనకి. అలా నా మొదటి శ్రావణ శుక్రవారం పూర్తయింది. అండ్ సప్త శనివారాల్లో మొదటి వారం కూడా పూర్తయిపోయింది. ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ వెంటనే అప్లోడ్ చేసేస్తాను. నా ఒపీనియన్ ప్రకారం పూజలు వ్రతాలు వల్ల లైఫ్ చేంజ్ అవ్వకపోయినా అట్లీస్ట్ మన మైండ్ సెట్ అయితే చేంజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Ramyasri 14. See you in the next videos. Bye.